హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా చికెన్ పచ్చడి రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. అండ్ ఈ పచ్చడి వచ్చేసి 1 కిలో చికెన్తో ప్రిపేర్ చేస్తున్నాను. సో 2-3 మంత్స్ వరకు గ్యారంటీగా నిల్వ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 1 kg చికెన్ ముందుగా 3 to 4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే నేను కింద మెన్షన్ చేస్తున్నాను ఇంగ్రీడియంట్స్, సో చూసుకోవచ్చు కన్ఫ్యూజింగ్గా ఉంటే. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మ్యారినేషన్ అనమాట, అంటే సెకండ్ మ్యారినేషన్ ఉండదు, జస్ట్ ఫస్ట్ మ్యారినేషనే. ఇలా ఉప్పు అలాగే పసుపు బాగా మిక్స్ చేసుకుని ఒక 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, జీలకర్ర, ఆవాలు, అలాగే గ్రీన్ కార్డమన్, సినిమన్ స్టిక్స్, మెంతులు, లవంగాలు. ఇప్పుడు వచ్చేసి ధనియాలు 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ ఒక 5 to 7 మినిట్స్ పడుతుందండి. లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని దీన్ని బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి. సో ఇలా తీసుకున్న తర్వాత బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. సో చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఓకే అండి. సో కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3 కప్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్స్తో అయితే ఇక్కడ నేను 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. సో ఆయిల్ కొద్దిగా మీడియం హీట్ అవ్వనివ్వాలి. సో ఆయిల్ కొద్దిగా ఇలా మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే 2 బ్యాచెస్లో ఫ్రై చేస్తున్నాను. ఒకవేళ మీరు పెద్ద కడాయి కనుక తీసుకొని ఉంటే ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. సో ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి. సో ఇక్కడ చికెన్ వేసిన తర్వాత సెకండ్ బ్యాచ్ కోసమని ఇంత పెట్టాను. ఒకవేళ మీరు పెద్ద కడాయి తీసుకున్నట్టయితే మొత్తం యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఇలా అవుతుందన్నమాట. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత బాగా ఈ కలర్లో వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. సో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అన్ని రోజులు నిల్వ ఉంటుందండి. ఓకే అండి. సో ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ అయిన తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా ఉంటేనే నిల్వ ఉంటుందండి పచ్చడి, లేదంటే స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 3 to 5 మినిట్స్ వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం పొడి ఒక 3 టేబుల్ స్పూన్స్, మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇందులో వచ్చేసి సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పికల్ మసాలా కూడా 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మీరు దీని గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే మసాలాలు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కుక్ చేసిన తర్వాత ఆయిల్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ మీరు ఆయిల్ని కొద్దిగా హీట్ చేసి చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 5 లెమన్ అండి, నిమ్మకాయలు 5 తీసుకొని ఇక్కడ స్క్వీజ్ చేసి, అంటే పచ్చడి మొత్తం బాగా చల్లగా అయిన తర్వాత అందులో యాడ్ చేసుకోవాలి నిమ్మరసం. సో 5 నిమ్మకాయల జ్యూస్ని అయితే పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక సెరామిక్ కంటైనర్లో కానీ లేదంటే ప్లాస్టిక్ ఉంటుంది కదా అందులో అయినా పెట్టేసుకోవచ్చు. సో 2-3 మంత్స్ వరకు కంపల్సరీగా ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా,